10 లక్షల కోట్ల విలువైన స్కామ్, ఏడాదిన్నరగా సర్కారుకు కునుకు లేకుండా చేస్తున్న కుంభకోణం, వరుసగా బుక్ అవుతున్న పేర్లు, సాక్షాత్తు పీఎం స్థాయి వ్యక్తి విమర్శలు ఎదుర్కొన్న కేసు, అదే కోల్ స్కామ్, బొగ్గు కుంభకోణం. అది మళ్లీ రాజుకుంది, మరోసారి దుమారం రేపుతోంది. ఆ మసిలో సర్కారు మరోసారి మసకబారుతోంది. కాగ్ కడిగేసిన, పార్లమెంటును కుదిపేసిన కోల్ స్కామ్ సెన్సేషన్స్ పై V6 స్పాట్లైట్. బొగ్గు కుంభకోణంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. సిబిఐ అసలు కేసును వదిలేసి కొసరును బయటకు తీసుకొస్తోంది. దాంతో సర్కారు పరువు ఢిల్లీ వీధుల్లోకొస్తోంది. సాక్షాత్తు ప్రధాని వైపు టర్న్ అయ్యేలా కేసును ముందుకు తీసుకెళ్తోంది సిబిఐ. ఇంతకీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తోంది? సిబిఐ విచారణ ట్రాక్ తప్పుతోందా? కోల్ స్కామ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదిన్నర క్రితం బయటపడ్డ బొగ్గు భూతం యూపీఏని నీడలా వెంటాడుతోంది. సర్కారు పరువునే కాదు, దేశం పరువును బజారుకి ఈడుస్తోంది. సిబిఐ విచారణతో మరింత మకిలి అంటుతోంది. పీసీ పరేఖ్ బొగ్గు శాఖలో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్. కోల్ స్కామ్ను విచారిస్తూ సిబిఐ ఆయన పేరు చేర్చింది. దాంతో దేశంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆయనతో పాటు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇండస్ట్రియలిస్ట్ కేఎం బిర్లాల పేర్లు చేర్చడంతో మరింత దుమ్ము రేగుతోంది. నేను దోషినైతే ప్రధాని కూడా దోషే. నా పేరు చేర్చినప్పుడు మన్మోహన్ పైన కేసు నమోదు చేయాలన్నది పరేఖ్ వాదన. నిజాయితీపరుడన్న బ్రాండ్ నేమ్ ఉన్న పరేఖ్ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు అలర్చయ్యాయి. मनमोहन तो पाटू यूपीए सरकारों చెడుగుడు ఆడుకుంటున్నాయి. रेवेन्यू जरूर आया, लेकिन वो सरकारी खजाने में नहीं आया, वो कांग्रेस पार्टी के कोष में आया। ये भ्रष्टाचार का इतना बड़ा मामला है मित्रों कि जहाँ देश की संपत्ति खुर्द-बुर्द कर दी गई, एक नीति की आड़ लेकर के। नीति क्यों बना के रखी कि जो लेने आए उसको ये पता चले कि अगला रिजीम ऑक्शन का आने वाला है। अगर देरी करोगे मांगने में, देरी करोगे लेने में, तो फिर उस रास्ते जाना पड़ेगा, इसलिए जल्दी से जल्दी ले लो. सीबीआई విచారణతో యూపీఏ డిఫెన్స్ లో పడిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి మన్మోహన్ మెడకు చుట్టుకోవడంతో ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతోంది. సిఫార్సు చేసినందుకే పరేఖ్ దోషి అయితే దాన్ని ఆమోదించిన ప్రధాని ఏమవుతాడు? వాస్తవానికి దోషే అవుతాడు. కానీ అది ప్రధాని తప్పు కాదంటుంది కాంగ్రెస్. ఈ ట్విస్టే సర్కారు మెడకు చుట్టుకుంది. అంతేకాదు, కేటాయింపులకు ఆమోదముద్ర వేసిన ప్రధాని తొలి కుట్రదారు అవుతాడన్న పరేఖ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎంక్వైరీ ప్రాసెస్ లో హిందాల్కో గ్రూప్ కేటాయింపులపై విచారణ చేస్తోంది సిబిఐ. అందులో భాగంగా ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ని విచారించడానికి సిద్ధమవుతోంది. 2005లో హిందాల్కోకు గనులు కేటాయించాలని కోల్ మినిస్ట్రీకి ఆయన రాసిన లేఖ ఆధారంగా విచారించేందుకు రెడీ అవుతోంది. కానీ నవీన్ పట్నాయక్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం నాడు లేఖ రాశానని చెప్పుకొచ్చారు. తాలాబిరా 2-3 గనులకు సంబంధించి రిజెక్ట్ ఫైల్ ని మరోసారి సమీక్షించాలని అందులో కోరినట్టు చెప్పారాయన. ఇక కుమారమంగళం బిర్లాను కేసులో చేర్చింది సిబిఐ. దేశవ్యాప్తంగా ఉన్న హిందాల్కో గ్రూప్ కార్యాలయాల్లో 6 చోట్ల సోదాలు నిర్వహించింది. 25 కోట్ల రూపాయలను జప్తు చేసింది. 2005లో కేఎం బిర్లాతో పీసీ పరేఖ్ సమావేశమవటాన్ని సిబిఐ భూతద్దంలో పెట్టి చూస్తోంది. ఆ సమావేశం తర్వాతే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన గనులను హిందాల్కోకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నది సిబిఐ వాదన. అందుకే ఈ కేసులో పీసీ పరేఖ్, కేఎం బిర్లా, నవీన్ పట్నాయక్లను విచారిస్తోంది.
ఏదైతేనేం ఏడాదిన్నరగా కోల్ స్కామ్పై విచారణ సాగిస్తున్న సిబిఐ తీగలాగుతూ పోతుంటే అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో తేలుతోంది. ఎటు నుంచి విచారిస్తూ పోతున్నా అదే పరిస్థితి. దాంతో ప్రతిపక్షాల వాదనకు మరింత బలం చేకూరుతోంది. విచారణ సాగిస్తోంది. అందులో మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు బుక్ అవుతున్నారు. ఏడాదిన్నరగా ఈ తంతు సాగుతూనే ఉంది. కానీ ఏడాదిలో ఎప్పుడూ జరగని రచ్చ ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? పరేఖ్ని కదిలిస్తే పీఎం డొంక కదులుతోంది. పరేఖ్కు ఐఏఎస్ల మద్దతు కూడా లభిస్తోంది. అసలు ఎవరి పరేఖ్? ఆయన్ని కదిలిస్తే ప్రధాని కార్యాలయం ఎందుకు షేక్ అవుతోంది? మార్చి 2012 పార్లమెంట్ సమావేశాల్లో బొగ్గు కేటాయింపుల్లో అవకతవకలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక సమర్పించింది. సుమారు 10,67,000 కోట్లు సర్కారు నష్టపోయిందని రిపోర్టులో తెలిపింది. తర్వాత ఆగస్టులో మరోసారి రిపోర్టును సమర్పించి కాగ్ దాన్ని 1,85,000 కోట్లకు తగ్గించింది. కోల్గేట్ కుంభకోణంపై అప్పట్లో దుమారం రేగింది. పార్లమెంట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రాజకీయ దుమారం రేగింది. ప్రధాని టార్గెట్గా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కానీ అందులో కోల్ మినిస్ట్రీలో పనిచేసిన కార్యదర్శి పిసి పరేఖ్ పేరును ప్రముఖంగా ప్రస్తావించింది కాగ్. కేటాయింపుల్లో ఆయన ప్రమేయం లేదని స్వయంగా కాగ్ వెల్లడించింది. కానీ ఇప్పుడు ఆయన్నే సిబిఐ టార్గెట్ చేసింది. దాంతో కోల్స్కామ్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రకాష్ చంద్ర పరేఖ్ రాజస్థాన్కు చెందిన ఐఏఎస్, రూర్కీ ఐఐటీలో ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్. 1969లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. కర్నూలు కలెక్టర్తో పాటు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1983లో డిప్యుటేషన్పై సెంట్రల్ సర్వీసెస్కు వెళ్లారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖల్లో 5 ఏళ్ల పాటు పనిచేశారు. 1988లో మళ్లీ రాష్ట్ర కేడర్కు వచ్చారు. పరిశ్రమలు, దాని అనుబంధ సంస్థల్లో సంక్షేమ శాఖల్లో పనిచేశారు. 2003లో భూపరిపాలన శాఖలో సిసిఎల్ఏగా పనిచేశారు. ఆ టైంలో చీఫ్ సెక్రటరీగా ఛాన్స్ ఉన్నా మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తీసుకోలేదు. దాంతో మళ్లీ సెంట్రల్ సర్వీసెస్కు మారారు. ఆ తర్వాతే బొగ్గు, సహజ వనరుల శాఖలో కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2005 డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు. పరేఖ్ హయాంలో కేటాయింపులపై ప్రధానికి నివేదిక వెళ్లింది. స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తర్వాత ఏ సంస్థకు ఎన్ని గనులు కేటాయించాలన్న దానిపై ఖచ్చితమైన నివేదిక పంపారు పరేఖ్. దాన్ని ప్రధాని ఆమోదించారు. అంతే, కేటాయింపులు జరిగిపోయాయి. సుమారు 100కు పైగా సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో కార్యకలాపాలు మొదలుపెట్టాయి. కానీ వాటికి సంబంధించి ఏడాది క్రితం నుంచి రచ్చ మొదలైంది. కాగ్ నివేదికతో సంచలనాలకు కేంద్ర బిందువైంది. ఈ కేటాయింపుల్లో పరేఖ్ పాత్ర కీలకమే అయినా కోల్ మినిస్ట్రీలోని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయాన్ని కాదని ఆయన స్వంతంగా ఏ చర్య తీసుకోలేదు. 2005లో కేఎం బిర్లాతో సమావేశం ఆయనపై అనుమానాలకు తావిచ్చేలా చేసింది. కానీ దాన్ని పట్టుకొని సిబిఐ కూపీలాగడం మొదటికే మోసం తెచ్చింది. నిజానికి ప్రకాష్ చంద్ర పరేఖ్ ఓ ఐఏఎస్ అధికారిగా చాలా డైనమిక్ అన్న ముద్ర ఉంది. అవినీతి రహితుడుగా పేరుంది. ప్రలోభాలకు తలొగ్గడన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. అలాంటి వ్యక్తి మీద సిబిఐ అభియోగాలు మోపడం సంచలనం. ప్రధానిపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన కార్యాలయం నుంచి లేఖలు విడుదలవుతున్నాయి. కానీ మన్మోహన్ నోటి వెంట బొగ్గు ముచ్చట్లు మాత్రం బయటకు రాలేదు. కానీ పరేఖ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారని సవాల్ చేశారు. ఒకవేళ కేటాయింపుల నిర్ణయంతో తాను దోషినైతే కోల్ మినిస్ట్రీని చేతిలో ఉంచుకున్న ప్రధాని కూడా దోషే అని వాదిస్తున్నారాయన. ఆయన చెప్పిన లాజిక్ కూడా కరెక్టే. నిజానికి కోల్ అలొకేషన్స్ తప్పని అనుకుంటే ప్రధాని అప్పుడే రిజెక్ట్ చేయాల్సింది. కానీ ఆ పని చేయలేదాయన. పరేఖ్లోని ఆవేశానికి మిగతా ఐఏఎస్లు మద్దతు పలుకుతున్నారు. ఆయన నిజాయితీ గురించి తెలిసిన చాలా మంది అధికారులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. అధికారులే కాదు, జేపీ లాంటి రాజకీయ నేతలు ఆయనకు సపోర్ట్ ఇవ్వడం విశేషం.
స్కామ్, దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్, చరిత్రలోనే అతి భారీ కుంభకోణం. యూపీఏ సర్కారులో అవినీతికి పరాకాష్ఠగా నిలిచిన స్కామ్, సర్కారును రోడ్డున నిలబెట్టిన స్కామ్. ఏడాదిన్నరగా దీనిపై రాజకీయాలు నడుస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు దీంతోనే హీటెక్కిపోతున్నాయి. అయినా కేసు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. ఇంతకీ ఏంటి బొగ్గు కుంభకోణం? దీనిపై ఎందుకింత రాద్ధాంతం? కోల్ స్కామ్ హిస్టరీపై హ్యావ్ ఎ లుక్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ 2012 ఫిబ్రవరిలో భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది. 2G స్పెక్ట్రమ్ కేటాయింపుల్ని మించిన దోపిడీ జరిగిందని ఆరోపిస్తూ నివేదికను పార్లమెంటు ముందుంచింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో సర్కారు అలసత్వం కారణంగా ఖజానాకు 1,86,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక వెల్లడించింది. యూపీఏ ఫస్ట్ టర్మ్లో 2006-9 మధ్యకాలంలో బొగ్గు గనుల శాఖ ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరే ఉండేది. బొగ్గు నిల్వల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, దాదాపు 100 ప్రైవేటు కంపెనీలు, విద్యుత్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు చెందిన కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఈ బొగ్గు నిల్వలను కారుచౌకగా కొట్టేశాయని కాగ్ వివరించింది. వాటిని విదేశీ కంపెనీలకు అమ్ముకుని భారీగా సొమ్ము చేసుకుంటున్నాయని కాగ్ తేల్చింది. బొగ్గు క్షేత్రాలను దక్కించుకున్న సంస్థల్లో టాటా గ్రూప్ సంస్థలు, జిందాల్ స్టీల్, ఎలక్ట్రో స్టీల్, అనిల్ అగర్వాల్ గ్రూప్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్, జైస్వాల్ నెకో, అభిజిత్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఎస్ఆర్ గ్రూప్ ప్రైవేట్ వెంచర్స్, అదానీ గ్రూప్, ఆర్సిలార్ మిట్టల్ ఇండియా, ల్యాంకో గ్రూప్ లాంటి సంస్థలకు బొగ్గు నిల్వలను అత్యంత చౌకగా కట్టబెట్టారని కాగ్ తప్పుబట్టింది. బొగ్గు గనుల్లోని 90% నిల్వలను వాటి ఉత్పత్తి ధరతో పోల్చి నష్టాన్ని లెక్కించిన కాగ్ ప్రభుత్వ ఖజానాకు 1,86,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అంచనా వేసింది. నిజానికి బొగ్గు క్షేత్రాల వేలం విధానానికి ప్రధాని ముందుకొచ్చిన ఆచరణలో ఫెయిల్ అయింది. దాంతో సంప్రదాయ పద్ధతినే కొనసాగించారు. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఏకపక్ష వైఖరి మరో కారణం. 1990లో ప్రైవేటు సంస్థలు బొగ్గు వెలికితీతలోకి ప్రవేశించాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిక్షేపాలు ఉన్నా అందుకు తగ్గ డిమాండ్ లేకపోవడంతో అప్పట్లో బొగ్గు తవ్వకాలకు ఆసక్తి చాలా తక్కువ. తర్వాత పరిస్థితి మారిపోయింది. విద్యుత్, సిమెంట్ ఉత్పాదక రంగంలోకి ప్రైవేటు సంస్థలు ప్రవేశించడంతో బొగ్గుకు భారీగా డిమాండ్ పెరిగింది. అందుకే అది నల్ల బంగారంగా మారింది. అయితే డిమాండ్కు తగ్గట్లు బొగ్గు గనుల్ని కేటాయించే విధానాలు లేకపోవడం, పాత పద్ధతులే కొనసాగుతుండటంతో అక్రమాలకు తెరలేచింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు బొగ్గు గనులను నామమాత్రపు ధరకు సొంతం చేసుకుని భారీగా అమ్ముకోవటం మొదలెట్టాయి. దాంతో ఖజానాకి భారీ నష్టం వాటిల్లింది. దాన్నే కాగ్ ఎత్తి చూపింది. లో యూపీఏ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో తవ్వకాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయాలనుకుంది. రాష్ట్రాల సిఫార్సుల ఆధారంగా కేంద్రం ప్రైవేటు సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది. బొగ్గు గనుల్ని ప్రైవేటు సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టకుండా వేలం పద్ధతిని అనుసరించలేదన్న ప్రశ్న అప్పట్లో తలెత్తింది. కానీ ఆ అంశాన్ని కేబినెట్లోనూ చర్చకు పెట్టలేదు. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఏకపక్షంగా ప్రైవేటు సంస్థలకు పాత పద్ధతుల్లోనే గనులను కేటాయించేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ 2 ఏళ్ల క్రితం చీఫ్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆ టైంలోనే కాగ్ కూడా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. కాగ్ అభ్యంతరాలకు అప్పటి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పిసి పరేఖ్ కూడా మద్దతు పలకడంతో కేంద్రం ఇరుకున పడాల్సి వచ్చింది.
దేశంలో బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్న టైంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపు విధానాన్ని సవరించాలని 2004లోనే కోల్ మినిస్ట్రీ ప్రయత్నాలు మొదలెట్టింది. అప్పటిదాకా అమల్లో ఉన్న క్యాప్టివ్ విధానానికి బదులు గనుల్ని వేలం వేయటం వల్ల ఖజానాకు ఆదాయం ఎలా సమకూరుతుందో వివరిస్తూ అప్పట్లోనే పీసీ పరేఖ్ ఓ నివేదికను నాటి బొగ్గు గనుల శాఖ మంత్రి దాసరి నారాయణరావుకు ఇచ్చారు. ఆ ప్రతిపాదనలపై ఇతర ప్రభుత్వ శాఖల అభిప్రాయాలను కోరుతూ దాసరి కూడా ఫైల్ను మూవ్ చేశారు. ప్రభుత్వం కేటాయించే విధానంలో కొన్ని సంస్థలకే బొగ్గు క్షేత్రాలను కేటాయించే వీలుందని, ఫలితంగా మిగతా కంపెనీలు తప్పనిసరిగా కోల్ ఇండియా నుంచి బొగ్గును కొనుగోలు చేయాల్సి ఉంటుందని, దానివల్ల ప్రభుత్వం నుంచి బొగ్గు గనులు దక్కించుకున్న కొన్ని సంస్థలకే మేలు కలుగుతుందని అభ్యంతరం తెలిపారు. దాంతో ఫైల్ మళ్లీ మొదటికొచ్చింది. నాటి బొగ్గు గనుల జాతీయకరణ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్నందున మరో ప్రతిపాదన అవసరం లేదని చెప్పారు. వాణిజ్య పద్ధతిలో బొగ్గు క్షేత్రాలను ప్రైవేటు సంస్థలకు కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లును వామపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకించాయి. బొగ్గు గనుల తవ్వకాల్లో ప్రైవేటు సంస్థల ప్రమేయాన్ని వామపక్షాలు వ్యతిరేకించినా బొగ్గు క్షేత్రాల వేలం ప్రతిపాదన మాత్రం గతంలో జరగలేదు. దీంతో బొగ్గు మంత్రిత్వ శాఖలో గందరగోళం తలెత్తింది. చివరికి ఇవన్నీ పక్కన పెట్టి బొగ్గు మంత్రిత్వ శాఖ ఏకపక్షంగా సంప్రదాయ పద్ధతిని పాటించింది. దాంతో దేశానికి భారీగా నష్టం వాటిల్లింది. కోల్ స్కామ్ ఓ మంత్రికి అవినీతి మరక అంటించింది. మరో మంత్రి పదవికి చెక్ పెట్టింది. ఇంకో మంత్రి ఉనికినే ప్రశ్నార్థకంగా చేసింది. అసలు బొగ్గు గనుల శాఖకు అంత అలసత్వం ఎందుకు? పరువు పోతున్నా ఇంకా ఆ మసిని పూసుకోవాల్సిన అవసరం సర్కారుకేంటి? ఇంతకీ కోల్ మిస్టరీలో ఏం జరిగింది? కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, 2G స్కామ్, కోల్ స్కామ్, ఒకదాన్ని మించి మరోటి అవినీతిని పరాకాష్ఠకు తీసుకెళ్లిన కుంభకోణాలు. దేశంలో వేల కోట్లలో ఉన్న అవినీతిని లక్షల కోట్లు దాటించిన స్కామ్లివి. సిడబ్ల్యూసి 2G కుంభకోణాల్లో సంబంధిత మంత్రులు, అధికారులపై అభియోగాలు రుజువయ్యాయి. నేరానికి శిక్ష కూడా పడింది. రికవరీ సంగతి పక్కన పెడితే అవినీతిని ఎంకరేజ్ చేయమని కాంగ్రెస్ మాత్రం సంకేతాలు పంపగలిగింది. కానీ కోల్ స్కామ్తో అంతకంతకు సర్కార్ తన ప్రతిష్టను దిగజార్చుకుంటూ పోయింది. దాసరి నారాయణరావు విచారణను ఎదుర్కొంటున్న మాజీ బొగ్గు గనుల శాఖ మంత్రి. కోల్ స్కామ్తో ఏకంగా తన ప్రతిష్టను కోల్పోయారు దాసరి. ఆయన కంటే ముందు సిబు సోరెన్ బొగ్గు గనుల శాఖను చేపట్టారు. కానీ హత్యాభియోగాల కేసులో ఆ శాఖను కోల్పోయారు. అశ్విని కుమార్ మాజీ న్యాయశాఖ మంత్రి కోల్ స్కామ్లో సిబిఐ నివేదికను మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కోల్ స్కామ్లో ఏకంగా ప్రధాని కార్యాలయంలో దొంగలు పడ్డారన్న విమర్శలు పుట్టుకొచ్చాయి. కేటాయింపులకు సంబంధించిన కొన్ని ఫైళ్లు మిస్ అవడంలో ఈ కేసు తీవ్రతను ప్రశ్నించింది. దేశానికి సుప్రీమైన పీఎం ఆఫీసులో ఫైళ్ల మిస్సింగ్ పార్లమెంటును కుదిపేసింది. కొన్ని రోజుల పాటు సమావేశాలకు ఆ ఇష్యూ అడ్డుగా మారింది. కోల్ స్కామ్ దేశంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందని నిరూపించిన స్కామ్. విచ్చలవిడిగా సహజ వనరుల దోపిడీ, అడ్డగోలు కేటాయింపులు, దేశానికి భారీ నష్టం. ఈ దెబ్బతో అవినీతి మరకలేని ప్రధానికి మసిబొగ్గు అంటింది. ఏదేమైనా ఎన్నికలకు చాలా తక్కువ టైం ఉంది. నిజాయితీపరుడని ముద్ర ఉన్న మన్మోహన్పై ఆరోపణలు రావడం కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బే. దీని నుంచి యూపీఏ ఎలా బయటపడుతుందో చూడాలి. ఇది V6 స్పాట్లైట్.